దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అనగా మానవుడు నిత్యము వారి వారి అవసరతల కొరకై ప్రయాసపడుతూ ఉంటున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, ప్రయాసపడి పాప భారమును మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నారు. ఆయన యొద్దకు వస్తేనే విశ్రాంతి దొరుకుతుందని చెప్తూ ఉంటున్నాడు. అయితే మానవునికి విశ్రాంతి లేదా అంటే లేదు. మానవుడు నిత్యము ఏదో ఒక భారాన్ని పెట్టుకొని దాని ప్రయాసంతో మోస్తూ ఉంటున్నాడు. అనగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, ఆ భారం ఏంటంటే పాప భారము. చూడండి, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే ఒక మార్గాన్ని చూపించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఏంటిది ఆ మార్గం అంటే పరలోకానికి తీసుకొని పోయే మార్గము. అనగా చాలామంది అంటారు ఇది క్రైస్తవ మతము అంటారు. ఆయన మతాన్ని బోధించడానికి రాలేదు, కానీ ఆయన ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చినాడు. ఏంటిది ఆ మార్గం అంటే చూడండి, లోకంలో ఎంతో మంది నశించిపోయేవారు ఉంటున్నారు. దేని ద్వారా అంటే పాపముల ద్వారా నశించిపోయేవారు ఉంటున్నారు. ఆయన ఈ లోకంలో ఉండే నశించిపోయే వారిని బాగు చేయడానికై బ్రతికించడానికై ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆయన జన్మంలో ఏ పాపం లేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ఆయన నీతిమంతుడు. చూడండి, ఆ నీతిమంతుడు అనేకుల్ని నీతిమంతులుగా చేయడానికై ఈ లోకానికి వచ్చినాడు. చూడండి, మనుషులలో నీతి లేదా అంటే నీతి లేదండి. ఈ దినాల్లో చూసినట్లయితే భయంకరమైన ఈ లోకంలో ఉండే ఆశలకు మరిగిపోయి అనేక రకాలుగా పాపాలు చేసేవారుగా ఉంటున్నారు. వారికి నచ్చిన తోచినట్టుగా ఈ లోకంలో చెడిపోయిన వారుగా ఉంటున్నారు. అలాంటి వారిని ఆయన బాగు చేయడానికై అలాంటి వారిని ఆయన రక్షించడానికై ఆయన ఈ లోకానికి పుట్టినవారుగా ఉంటున్నాడు. అందుకే ఆయన దావీదు పట్టణమందు ఆయన పుట్టినవారుగా ఉంటున్నాడు. సంతోషకరమైన సువర్తమానం తీసుకొచ్చినాడు ఈ లోకానికి. ఆయన జన్మ ఒక సంతోషాన్ని ఇచ్చేది, ఆయన జన్మ ఒక ఆనందాన్ని కలుగజేసింది. చూడండి, చెప్పే నేను కూడా ఏం మంచివాడిని కాదండి. నా జన్మ నా యొక్క స్థితిని చూసినట్లయితే నేనెంతో భయంకరమైన వాడిని, నేనెంతో భయంకరమైన పాపములు చేసేవాడిని. ఎలాంటి పాపములు అంటే నా తల్లి మాట వినకపోయేవాడిని, నా తండ్రి మాట వినకపోయేవాడిని. ఎప్పుడో ఉదయం లేచిపోయి మళ్ళా రాత్రి 1 గంట 2 గంటలకు వచ్చేవాడిని. భయంకరమైన సినిమాలు చూసేవాడిని, భయంకరంగా బూతులు మాట్లాడేవాడిని, భయంకరంగా నా తల్లిని దుఃఖపరిచిన వాడిని. అలాంటి వాడిని నన్ను ఆయన ప్రేమిస్తూ వచ్చినారు. ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ. చూడండి, ఈ దినమున నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు నా బ్రతుకు మారింది, నాలో ఉన్న ఈ బూతులు పోయినాయి, నాలో ఉన్న ఈ పాపమంతా తొలగించబడ్డది కేవలం ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా. ఆయన్ని యేసు అని ఒప్పుకోవడం ద్వారా నా జీవితం మారిపోతూ వచ్చింది. నాలాగే నీ కూడా సంతోషాన్ని ఇవ్వడానికై, నాలాగే నిన్ను ఆనందపరచడానికై ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నువ్వేం చేయవలసిన అవసరం లేదు. ఉన్న చోటునే నేను పాపిని ప్రభువు అని ఒప్పుకుంటే చాలు, ఆయన తన కుమారునిగా స్వీకరిస్తాడు, ఆయన తన కుమార్తెగా స్వీకరిస్తాడు. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించడానికై మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను హక్కున చేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. నువ్వు ఉన్న పాటున నువ్వేం చేయవలసిన నీ నోటితో యేసు ప్రభువుని ఒప్పుకుంటే చాలు, ఆయన నీ పాపాలు క్షమించి నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదండి, ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన వాడుగా ఉంటున్నాడు, ఆయన తిరిగి లేచిన వాడే ఉంటున్నాడు. కనుక ఆయన యొద్దకు నువ్వు వచ్చినట్లయితే నీకు ఈ గొప్ప రక్షణ ఆనందం నీకు దొరుకుతుంది. నీవును నీ ఇంటి వారిని దేవుడు దీవించును గాక. ప్రియులారా, మరికొద్ది సేపట్లో ఈ యొక్క సాయంకాల సమయంలో కరెంటు సుధాకర్ గారి యొక్క గృహము దగ్గర ప్రత్యేకమైనటువంటి కూడిక క్రిస్మస్ సందర్భంలో ఏర్పాటు చేసి ఉంటున్నాము. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే రీతిగా మీరందరూ కూడా దయచేసి రండి, దేవుని వాక్యాన్ని వినండి. ఇంకా పత్రికలు కూడా ఇస్తూ ఉన్నాము, ఆ పత్రికలు కూడా తీసుకోండి. అందులో ఉన్న ఆత్మీయ సంగతులు మీరు కూడా గ్రహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. భూపాలపల్లిలో హెబ్రోను ప్రార్థన మందిరం ఉన్నది, దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడ మోరంచిపల్లిలో కూడా గిల్గాలు ప్రార్థన మందిరం ఉంటూ ఉన్నది. ప్రతి ఆదివారము ఈ గిల్గాలు ప్రార్థన మందిరంలోను హెబ్రోను ప్రార్థన మందిరంలోను ఉదయకాలం 10 గంటలకు ఆరాధన జరుపుతూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీకు ఆదివారం పూట మధ్యాహ్నము ఆరాధన అనంతరము మీకు భోజన సహవాసం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.
మీ నిమిత్తమై ప్రార్థన చేస్తాం.